లాస్ట్ ఇయర్ బేబీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేషతో వీకెండ్ లో తన లక్ ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. బేబీ మూవీ ఊహకందని విజయాన్ని అందుకొని టోటల్ రన్ లో 85 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాదు, మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వస్తున్న గమ్ గమ్ గణేష సినిమాతో ఆనంద్ దేవరకొండ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారగా, మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. బేబీ సినిమా సూపర్ సక్సెస్ అయినా కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి బట్టి, అలాగే పోటీలో ఉన్న సినిమాలను బట్టి రీజనబుల్ బిజినెస్ కే ఈ సినిమాను అటు ఇటుగా అమ్మారు. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమం 6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే సరిపోతుంది. పోటీలో ఈ టార్గెట్ ను అందుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ మౌత్ టాక్ బాగుండి లాంగ్ రన్ ను దక్కించుకుంటే టార్గెట్ ను అందుకోవడానికి అవకాశం అయితే ఎంతైనా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.